రైట్. సరే, అయితే మోదీ ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న ఇజ్రాయెల్ అనుకూల విదేశాంగ విధానం కావచ్చు, పాకిస్తాన్ శాంతి ప్రయత్నాల వల్ల భారత్ ఇతర దేశాలు, ప్రపంచ దేశాల ముందు ఒంటరిదవుతోందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వెనుక ఏ విధంగా చూడాలి? దౌత్యపరమైన వ్యూహాలు కావచ్చు, రాజకీయ వ్యూహాలు ఏ విధంగా మనం చూడాలంటే? ఎస్ అండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం అమలు జరుపుతున్న దౌత్య విధానం, ముఖ్యంగా ఇజ్రాయెల్ వైపు భారత దౌత్య విధానం, ఇరాన్ అమెరికా యుద్ధం జరిగేటప్పుడు భారత దౌత్య విధానం, వీటన్నిటి మీద, తర్వాత గాజాలో 70 ఆల్మోస్ట్ వేల కొలది అక్కడ చిన్న పిల్లల్ని చంపేసింది ఇజ్రాయేలీ ఆర్మీ అన్నప్పుడు అమెరికా, ఇండియా రెస్పాండ్ అవ్వకపోవడాన్ని, ఈ యొక్క మోడీ దౌత్య విధానాన్ని తప్పుపడుతూ ఈ సోనియా గాంధీ అద్భుతంగా ఫైర్ అయిపోయారనమాట. మోడీ దౌత్య విధానం చాలా తప్పుల తడకతో వెళ్తుంది, భారత దౌత్య విధానం ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంది, మోడీ దౌత్య విధానం అట్టర్ ఫెయిల్యూర్ అయింది, ట్రెడిషనల్ ఇండియన్ ఫారిన్ పాలసీని ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది, ఒక ఇజ్రాయేలీ ప్రేమను వలకపోయడం వల్ల ఎంతో విపత్కర పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం, ఇది తప్పుడు దౌత్య విధానం మోడీది అనుకుంటూ సోనియా ఫైర్ అవడం జరిగిందనమాట. ఇప్పుడు మరి మోడీ దౌత్య విధానం కరెక్టా కాదనేది మనం చూడాలి. ఎందుకంటే సోనియా గాంధీ అన్న విషయాలు ఏంటంటే, ఇరాన్ మీద ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసే కొన్ని రోజుల ముందు, ఒక రోజు ముందు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడాన్ని ఆవిడ తప్పు పడుతుంది. యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అది అటాక్ చేస్తాయి అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. కాకపోతే అక్కడ యుద్ధ వాతావరణం అప్పుడు ఉంది. అదేది ఈ నెతన్యాహు ఇండియాకి చెప్పకుండానే ఆయన కొన్ని గంటల మీద ప్రైమ్ మినిస్టర్ని ఇటు ఫ్లైట్ ఎక్కించడం, న్యూఢిల్లీకి ఆయన అటాక్ చేయడం జరిగిపోయిందనమాట. కాబట్టి ఇండియాని ప్రపంచ దేశాల ముందు ఇండియా ఏంటంటే ఇజ్రాయెల్కి ఎంత సపోర్ట్ చేస్తుందా అన్నట్టు అక్కడ నిలబడిపోయింది. దాన్ని కవర్ చేయడానికి ఇండియా చాలా కష్టపడవలసి వచ్చింది. ఏ విధంగా అంటే, ఇదే ఫిబ్రవరి 28న అయతొల్లా అలీ ఖైమూని చనిపోయిన తర్వాత, అసాసినేషన్ అయిన తర్వాత ఇండియా ట్రైబ్ చెప్పలేదు. ఇది భారతదేశం ఇజ్రాయెల్ వైపు ఉంది, ఇరాన్ని క్రిటిసైజ్ చేసిందని చెప్పడం జరిగింది. తర్వాత ఇరాన్ అటాక్, యుఏఈ మీద జరిగిన అటాక్ని ఇండియా క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. వెంటనే ఇరాను ఇండియా కంప్లీట్ దూరం అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒక్కటి గమనించాలి, ఇక్కడ ఎవరైనా అక్కడ యుద్ధ వాతావరణం, జియో పొలిటికల్ టెన్షన్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి భీకరమైన యుద్ధం. అసలు ఇరాన్ గెలుస్తుందా, అమెరికా గెలుస్తుందా ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి సందర్భంలో ఏ దేశాన్ని సపోర్ట్ చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇండియన్ ఫారిన్ పాలసీ కాదు, ఎవరున్నా, సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా, రాహుల్ ఉన్నా, మోడీ ఉన్నా, నెహ్రూ ఉన్నా, ఎవరైనా కన్ఫ్యూజింగ్ అవ్వాల్సిందే. వెయిట్ అండ్ సీ ధోరణి ఉండాలండి. ఎందుకంటే ఆ టైంలో అక్కడ మన 1 కోటి మంది భారతీయులు అక్కడ చిక్కుబడిపోయి ఉన్నారు. వాళ్ళ భద్రత అత్యంత ప్రధానం. యుద్ధం కాదండి, అక్కడ 1 కోటి మంది వాళ్ళని వికేట్ చేయవలసి వస్తే అసలు ఇండియన్ ఎకానమీ తట్టుకోలేదు. అక్కడ నుంచి ఆ 50% న్యాచురల్ గ్యాస్ వస్తుంది, 40% ఆయిల్ వస్తుంది, ట్రేడ్ ఆగిపోయింది, విపత్కర పరిస్థితులు. అమెరికన్ ఆర్మీ వచ్చి మన సెక్యూరిటీ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అయిన అరేబియన్ సీలో అమెరికా ఇరాన్లో కొట్టుకుంటున్నాయి మన పక్కన. సో విపత్కర పరిస్థితి, చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఏ దేశం, ఏ ఫారిన్ పాలసీ కూడా చక్కగా ఉండదు. తర్వాత ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనల్ని కూడా రెచ్చగొట్టింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ షిప్ని మన జలాల్లో ముంచేసి, ఆల్మోస్ట్ శ్రీలంక దగ్గర ముంచేసి, అప్పుడు ఇండియా తేరుకుని ఇరాన్ గెలిచే అవకాశం ఉంది. వెంటనే ఇరాన్తో, అబ్బాస్ అరాక్చీతో మాట్లాడడం, తర్వాత ఆయనకి అయతొల్లా అలీ ఖైమూని ట్రైబ్యూట్ ప్రకటించడం న్యూఢిల్లీలో వారం తర్వాత ఇటు ఇరాన్తో లింకులు, హర్ముజ్ స్ట్రైట్ నుంచి మన షిప్పులు అప్పుడప్పుడు వచ్చేటట్టు చేసుకోవడం, ఇటు యుఎస్తోనూ ఇజ్రాయెల్తో మాట్లాడడం, 1 కోటి మంది భారతీయులు సెక్యూరిటీ కోసం గల్ఫ్ దేశాలు, ఏది సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ముఖ్యంగా యుఏఈ, ఒమన్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల రక్షణకి రంగంలో దిగడం, ఎంతో విపత్కర పరిస్థితి ఫేస్ చేసిందో చూడండి. ఆయిల్ లేకపోతే ఇటు రష్యా నుంచి, తర్వాత వెనిజులా నుంచి తెచ్చుకోవడం, నైజీరియా లాంటి దేశాల నుంచి, ఇంతటి అగమ్య గోచరమైన తర్వాత ఈ కేయాటిక్ సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా చేసి ఇటు ఇరాన్ని, ఇటు అమెరికాని, ఇటు ఇజ్రాయెల్ని, ఇటు గల్ఫ్ దేశాలన్నిటినీ భారతదేశం కాపాడుకుని, ఎలాంటి సందర్భంలోనే యుఏఈతో ట్రేడ్ డీల్ కూర్చుకుని, యుఏఈతో డిఫెన్స్ డీలు, మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ విజిట్ చేయడం జరిగింది. 1 కోటి మంది భారతీయులు అక్కడ నుంచి తెప్పించుకోకుండా అక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేసుకుని చాలా జాగ్రత్తగా వచ్చింది. ఇక సోనియా గాంధీ చేసిన ఇంకో ఆరోపణ ఏంటంటే, పాకిస్తాన్ ఈరోజు శాంతి దూత అవతారం ఎత్తడానికి కారణం మోడీ గారే చేశారు అని. అది కూడా చాలా పరిగణించాల్సిన అవసరం, పరిశీలించుకోవాలి, క్రిటికల్లీ ఎనలైజ్ చేయాలండి. ఎందుకంటే పాకిస్తాన్కి అవకాశం ఎలా వచ్చింది? పాకిస్తాన్కి అవకాశం ఇండియా ఇస్తే రాలేదు.
అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటు చైనా ఇండైరెక్ట్ గా ఉండి పాకిస్తాన్ ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటున్నారు. అంతేగాని అది శాంతి దూత అవతారం ఎత్తడానికి కావాల్సిన ఏ లక్షణం కూడా పాకిస్తాన్కి లేదు. తర్వాత ఇరానియన్ ఈ అసిమ్ మునీర్ మిలిటరీ వర్గాన్ని వాడుకుంటున్నారు అంతే. ఈ డీలు ఒక మీడియేటర్ అనే అర్హత పాకిస్తాన్కి లేదు. అక్కడ శాంతి దూతగా అతను ఎక్కడా కూడా పని లేదనమాట. కాకపోతే ఇటు ఇరాన్ అమెరికాలకి లింక్ పెట్టడం వరకే ఈ శాంతి దూత పేరే, కానీ వెనకాల కంట్రోల్ చేసేది చైనా. శాంతి దూతే కానీ అక్కడ ట్రంప్ కంట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒక పేరు మోసిన దేశం ఎప్పుడైనా ఒక మీడియేటర్గా ఉంటుంది, కానీ ఎలాంటి దేశం ఉండదు. అసలు మీడియేటర్ అనే దానికి అర్హతే లేదనమాట. అది పాకిస్తాన్కి ఒక వాళ్ళ తరపున ఒక బ్రోకర్గా పనిచేస్తున్నారు. ఎస్ జయశంకర్ గారు చెప్పిన మాటని మనం వినాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫెయిల్డ్ స్టేట్ ఎప్పుడు మీడియేటర్ అవ్వలేదు కదా, ఎక్కడా లేదు. నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఇండియా చేసింది, ఈజిప్ట్, ఫ్రెంచ్ వాటి మధ్య ఇండియా చేసింది. అన్ని దేశాల మధ్య అద్భుతమైన దేశాలు చేస్తాయి, లేకపోతే 6 కంట్రీస్ కలిసి చేస్తాయి. మరి ఎలాంటి దేశం పీస్ బ్రోకర్ అవ్వడం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ పీస్ డీల్ అండి. అది అసలు మీడియేటర్ అనే పదానికి అర్థం లేదు. చైనా డ్రెస్ తొడుక్కుని, కమ్యూనిస్ట్ డ్రెస్, ట్రంప్ డ్రెస్ తొడుక్కుని అక్కడ అసిమ్ మునీర్ ఉన్నాడు అంతే, దాని అస్తిత్వం కోసం. కాబట్టి ఇది పీస్ డీల్ అనకూడదు. ఈ పీస్ డీల్లోకి మీడియేటర్ వెళ్ళినంత మాత్రాన పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషన్ నుంచి శాంతి దేశం అవ్వదు. ఇటు జిన్నా వైలెన్స్ నుంచి గాంధీ ఈ పార్టీ కింద, గాంధీ దేశం కింద అది మారలేదు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే అది ఇప్పటికీ టెర్రరిస్ట్ నేషనే. ఎకానమీ స్వల్పం వచ్చింది కానీ ఏమీ కాదు. ఇండియా పాకిస్తాన్ ఎప్పుడూ రిప్లేస్ చేయలేదు శాంతి దేశం. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇండియా. ఇటు ఇరాన్తోనూ, ఇటు ఇజ్రాయెల్, ఇటు ఈ సౌదీ అరేబియా లాంటి దేశాలతో, అమెరికా, రష్యా, ఇటు చైనా, ఇది ఉక్రెయిన్, రష్యా, మనం ఒకటే మాట్లాడాలి. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఒకటే ఒక దేశం అన్ని దేశాలతో మాట్లాడగలిగింది, అది ఇండియా అన్నమాట. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ ఫైర్ అవ్వడం అనేది తప్పు కాదు. ఎందుకంటే అపోజిషన్ చేయాల్సిన పాత్ర అదే, అపోజిషన్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ చాలా జాగ్రత్తగా ఇలాంటి డిస్టర్బ్డ్ వాటర్లో భారత దౌత్య విధానాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఐతొల్లా అలీ ఖైమేని అంత్యక్రియలు కూడా వెళ్తున్నారు. ఇరాన్ మనల్ని గుర్తించింది. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఇండియా రావడం జరిగింది. ఈ షాంఘై ఇప్పుడు బ్రిక్స్ సమావేశాల్లో ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ కూడా ఇండియా వస్తున్నారు. కాబట్టి ఇరాన్తో పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఇక గాజాకి సంబంధించిన విషయంలో, గాజాలో ఇజ్రాయిల్ అక్కడ పిల్లల్ని చంపేస్తుందంటే అది అమెరికా కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. కేవలం ఇండియా క్రిటిసైజ్ చేయాలన్నమాట. బట్ ఏంటంటే ఇప్పుడు గాజాకి సంబంధించి పాలస్తీనియన్ 2 స్టేట్ థియరీకి ఇండియా ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంది. మోడీ గవర్నమెంట్ ఏం విత్డ్రాల్ చేసుకోవాలి. పాలస్తీనా ఒక సెపరేట్ నేషను అనుకుంటూ యుఎన్లో జరిగిన ఓటింగ్లో మనం పాలస్తీనాకే ఓటేసాం, ఇజ్రాయెల్కి ఓటేయాలి, వ్యతిరేకంగా ఓటేసాం. అంటే మోడీ గారు ఇజ్రాయెల్తో ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మనకు అత్యవసరం అక్కడ గల్ఫ్ రీజన్లో మన ఆర్మీ ఈ టెక్నాలజీ విషయాల్లో, వ్యవసాయ టెక్నాలజీ వేరే విషయాల్లో పివి గారు పెట్టుకున్న సంబంధాలు 1992, 93లో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఇట్ అపియర్స్ టు బి మోర్ టిల్టింగ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ వైపు టిల్ట్ అయినట్టు కనపడుతుంది, కానీ గల్ఫ్ దేశాలు వదలలే. ఎందుకంటే యుఏఈతో అదే లెవెల్ సంబంధాలు మనం మెయింటైన్ చేస్తున్నాం. మరి ఇజ్రాయెల్ అత్యవసరం అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. కాబట్టి పాలస్తీనానికి ఏ సపోర్ట్ మనం ఆపలే, సహాయం చేస్తున్నాం. తర్వాత పాలస్తీనాకి సెపరేట్ స్టేట్ అనే దాన్ని ఇప్పటికే 2 స్టేట్ థియరీని అక్కడ మనం సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇజ్రాయెల్కి ఎక్కువ, పాలస్తీనాకి తక్కువ అనేది ఇక్కడ మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మోడీ దౌత్య విధానం కరెక్ట్ అని నన్ను అడిగితే కరెక్టే అని నేను చెప్పగలుగుతాను. కాకపోతే మోడీ గారు పాలస్తీనాకి వైపు కూడా అప్పుడప్పుడు కోసం మాట్లాడి ఇలా చేయగలిగితే ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉంటుంది.